చేరుకుంటూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేస్ అంతా ఇక్కడ చేరుకున్నారు. మనతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వారిని తెలుసుకుందాం. శ్రీనివాసరెడ్డి చెప్పండి, ఇప్పటికే ప్రభుత్వం సంబంధించి ఒకవైపు కావాలని చెప్పి కేసులు పెట్టి వేధిస్తుందని చెప్పేసి మీరు అంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఫండ్స్ దుర్వినియోగం జరిగాయని చెప్పేసి అంటుంది, మీరేమంటారు? ఫండ్స్ ఎక్కడ కూడా దుర్వినియోగం జరగలేదని తీసుకున్న లండన్ కంపెనీ అతను చెప్పాడు, ఇక్కడ అధికారులు చెప్పారు. అక్కడ అన్నీ కూడా ఏదైతే లీగల్గా సిస్టమ్ ప్రకారం ఏదైతుందో ఆ సిస్టమ్ ప్రకారం చేయడం జరిగింది. 5 నెలల క్రితమే కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చినప్పుడు, ఏసీబీ వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు ఆయన 5 గంటల విచారణలలో వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంటేషన్ కానీ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. 5 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ కేటీఆర్కి నోటీస్ ఇచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ మీద వచ్చిన వ్యతిరేకతను తప్పించుకోవడం కోసం. వాళ్ళ ఇంటర్నల్ కాంగ్రెస్ పార్టీలో ఆయనను మారుస్తారన్న ఉద్యమం, ముఖ్యమంత్రిని మారుస్తారు, వాళ్ళ ఇంటర్నల్ పంచాయతీలను డైవర్సిఫికేషన్ చేయడం కోసం. మళ్ళీ నేను రేపు ఉంటానో పిక్తానో నా యొక్క పగ కసి అంత తీర్చుకోవడం కోసం అట్లా మొన్న కేసీఆర్ గారి మీద నోటీసులు ఇవ్వడం జరిగింది, హరీష్ రావు కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ దీనికి కావాల్సి ఏం ఇన్ఫర్మేషన్ సమాచారం అంతా ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని ఏదో చేయాలన్న ప్రయత్నం దుర్మార్గమైన, అంటే ఓన్లీ కుట్రపూర్వకంగా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. అంటే ప్రధానంగా మొన్న కూడా మాట్లాడిన విషయంలో మరో 2 కేసులు నమోదు చేశారు. బల్మూరు వెంకట్ ఒకవైపు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి పెద్ద చిన్న విషయాన్ని కూడా కేసులు నమోదు చేస్తున్నారు కదా. ఈ రేవంత్ సర్కార్ వచ్చిందే కేసులు పెట్టడానికి. ఆయన నిజంగా అన్ని ఎఫ్ఐఆర్లు పెట్టడము, ఇవి చేయడము, మా కార్యకర్తలను లీడర్లు ఇబ్బంది చేయడం. నిజంగా కేసులు పెట్టాలంటే రేవంత్ రెడ్డి మీద పెట్టాలి. ఎందుకంటే కేసీఆర్ మీద ఆయన తిట్టినన్ని తిట్లు, ఆయన తిట్టినన్ని బూతులు, ఆయన తిట్టిన ఈ ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ప్రతిపక్ష నాయకుని కానీ ఇంకో నాయకుని కానీ తిట్టిన సందర్భాలు లేవు. ఆయన తిట్లకి ఇవాళ రేపు మొత్తం టీవీలో బంద్ చేసుకొని రేవంత్ రెడ్డి వచ్చిందంటేనే టీవీలు బంద్ చేసుకున్న అది వచ్చింది. కాబట్టి ఆయన మీద కేసులు పెట్టాలి తప్ప బల్మూరు వెంకటో ఇంకోటో మొన్న ఏదో పదవి వచ్చిందని వాళ్ళ దాన్ని కాపాడడం కోసం ఏదో ప్రేమ చూపించాలన్న ఉద్దేశంతో పోయి పెట్టిన కేసు. కాబట్టి సర్కార్ వాళ్ళది. కాబట్టి ఖచ్చితంగా 3 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. ఎవరెవరు ఎన్నెన్ని కేసులు పెడుతున్నారో, ఎవరెవరు ఏమేం చేస్తున్నారో మా వాళ్ళంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికారులు కూడా ఎవరెవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళు ఎవరెవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఎందుకు ఎఫ్ఐఆర్లు పెడుతున్నారో ఇవన్నిటిని కూడా రాబోయే రోజుల్లో సోమవారం, ఈ రోజు అయితే మంగళవారం రేపు వస్తుంది. కాబట్టి ఈ రోజు మీద ఉండొచ్చు, రేపు మా రోజు వస్తుంది, తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహార శైలిపైన మండిపడుతున్న పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒక్కరొక్కరుగా వస్తున్నారు. మరి కాసేపట్లో కేటీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి చిన్న విషయాన్ని కూడా కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతుందనేది కూడా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణ. మీరు చెప్పండి కిషోర్, మీరు ఏమనుకుంటారు? ఒకవైపు ప్రభుత్వం తరఫున ఒకవైపు ప్రతి చిన్న విషయాన్ని కూడా కేసులు పెడుతున్నారు. ఒకవైపు కేటీఆర్ పైన, ఒకవైపు హరీష్ రావు పైన, మరోవైపు సీఎం ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ పైన కూడా కాళేశ్వరం కమిషన్ పేరుతో పిలిచి ఒకవైపు పదే పిలిచి వేధిస్తున్నారు కదా, ఏమనుకుంటున్నారు? కేవలం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ఒకవైపు కాళేశ్వరం కమిషన్లని, ఒకరోజు ఏసీబీ కమిషన్స్ అని, ఓ రోజు దీని కాలయాపన కోసమే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. తను ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీలు 420 హామీలను నెరవేర్చమని ఈరోజు ఒకవైపు ప్రజల పక్షాన కేటీఆర్ గారు ప్రశ్నిస్తుంటే ఈరోజు దాన్ని డైవర్షన్ చేయడం కోసము ఈరోజు ఏసీబీ కేసు అని చెప్పి రోజుకు నోటీస్ ఇచ్చుకుంటూ ఈరోజు చేస్తున్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈయన యొక్క డైవర్షన్ పాలిటిక్స్ ఇచ్చిన హామీలను మర్చి ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండు. ఎందుకంటే ఆయన రోటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ. అట్లాంటి దొంగ నేను జైలుకు పోయినా కాబట్టి కదిమూలందరినీ కూడా, నన్ను జైలుకు పంపిన వాళ్ళందరినీ కూడా జైలు పంపాలని ఒక కక్ష చేస్తుండు. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్తారు. చెప్పండి శివప్రసాద్, మీరు అడ్వకేట్ గా చెప్పండి, ఇలాంటి కేసులు చట్టం ముందు నిలబడతాయా? గతంలో ఇలాంటి కేసులు కూడా చట్టం ముందు నిలబడని చెప్పి చాలా మంది వైపు లీగల్ ఎక్స్పర్ట్స్ అంటారు, మీరేమంటారు? డెఫినెట్ గా ఈరోజు క్రైమ్ అంటేనే దానికి మెన్స్రియా అంటే నీ దురుద్దేశం ఉండాలి, ఒక క్రిమినల్ ఇంటెన్షన్ ఉండాలి. అలాంటిది ఏ దాంట్లో లేదు. ఎందుకంటే ఇది ఫార్ములా ఈ అనేది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి. తద్వారా ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు, ఈ మొబిలిటీకి సంబంధించి పెట్టుబడులు రాబట్టడం కోసం పెట్టినటువంటిది. ఫస్ట్ సీజన్లో పెడితే దాదాపు 9,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, మనమందరం కూడా చూసినాం. కానీ ఈరోజు మళ్ళీ సెకండ్ దాంట్లో ఎప్పుడైతే అక్కడ స్పాన్సర్ తప్పకుండా స్పాన్సర్ ప్లేస్లో గవర్నమెంట్ స్పాన్సర్ చేయాలనుకుంది, ఇక్కడ నుండి నిధులు పోయినాయి, 44 కోట్లు ఇక్కడ నుండి పోయినాయి, అక్కడ ఎఫ్ఈఓ సంస్థలకు చేరినాయి. అది వాళ్ళు కూడా వచ్చేసి రేవంత్ రెడ్డి గారికి చెప్పిర్రు. అయినప్పటికీ ఈరోజు ఎక్కడ అవినీతి జరిగింది? అక్కడ నుండి ఎఫ్ఈఓ నుండి ఇంకెవరికైనా సంస్థలకు వచ్చినాయా, లేకపోతే కేటీఆర్ గారికి వచ్చినాయా? ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు, మిస్అప్రాప్రియేషన్ జరగలేదు. అది స్పష్టంగా ఉంది. కేవలం రాజకీయ కోణంలో ఏసీబీ కేసు గతంలో రేవంత్ రెడ్డి గారి మీద అయింది. అది రెడ్ హ్యాండెడ్గా కొనుగోలు చేయడానికి, ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి పోయినటువంటి సందర్భంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిన కేసు అయింది. ఇక్కడ
ఒక ఈ ప్రతిష్టను పెంచడానికి ఎఫ్ఈఓ సంస్థతోని అగ్రిమెంట్ కొనసాగించడానికి 40 కోట్లు చెల్లించడం జరిగింది. దాంట్లో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. ఇది చట్టాల ముందల కోర్టు ముంగల నిలబడదు. కానీ రాజకీయ కక్ష సాధింపుగా అది ఏసీబీ కాదు, కరప్షన్ లేదు, అది మొత్తం ఫార్ములా ఈ రేస్ అనేది ఫార్మర్ కోసం. ఈరోజు కేటీఆర్ గారు రైతుల పక్షాన, అదేవిధంగా లగచర్ర రైతులు కావచ్చు, ఫార్మర్ రైతులు కావచ్చు, ఇక్కడ మూసీ బాధితులు కావచ్చు, హైడ్రా బాధితులు కావచ్చు, హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రతిపక్ష పాత్ర ఏదైతే కేటీఆర్ గారు నిర్వహిస్తున్నారో, ప్రభుత్వాన్ని మెడల్ వంచే ప్రయత్నం ఏదైతే కేటీఆర్ గారు చేస్తున్నారో, అందుకోసం కేటీఆర్ గారిని వేధించడం కోసం 15 కేసులు పెట్టిందండి. ఇప్పటివరకు 15 కేసులు పెడితే దాంట్లో 5-6 కేసులు హైకోర్టే కొట్టేసింది. హైకోర్టు క్వాష్ చేసినటువంటి సందర్భం చూసినాం. కాబట్టి ఈ కేసులు నిలబడాయి. 100% చట్టంలో మేము తప్పకుండా క్లీన్ గా వస్తారు కేటీఆర్ గారు అనేది 100% విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇప్పటికే ఒకవైపు కేటీఆర్ బీఆర్ఎస్ నేతలంతా ఇక్కడికి చేరుకుంటారు. పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా వారికి సంఘీభావంగా తెలంగాణ భవన్కి తరలివచ్చారు. కేటీఆర్ వచ్చారు. కేటీఆర్ ఇక్కడికి వచ్చారు. తలసాని శ్రీనివాసరావు అంతా కూడా వీరందరూ కూడా ఒకవైపు తెలంగాణ భవన్కి చేరుకున్నటువంటి కేటీఆర్ కు సంఘీభావం పలకడం కోసం పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇక్కడికి వచ్చారు. ఆయనకు సంబంధించి క్లీన్ ఇమేజ్ తోటి కేటీఆర్ ఈ కేసు నుంచి బయట పడతారని చెప్పేసి కూడా వారంతా కూడా ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో కేవలం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను పెంచడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇందులో ఎలాంటి దురుద్దేశం కేటీఆర్ కు లేదని చెప్పేసి ఎక్కడ కూడా చట్టాన్ని ఉల్లంఘించలేదు. కేవలం రాష్ట్రమే ఒక స్పాన్సరర్ గా మారి ఈ కేసులో 44 కోట్లు లండన్లో ఉన్న ఎఫ్ఈఓ సంస్థకు విడుదల చేసింది తప్ప ఇలా ఎక్కడ కూడా ఆయనకు లబ్ధి జరగలేదు అనేది కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారు. రాష్ట్ర ప్రతిష్ట పెంచినటువంటి కేటీఆర్ కు మనంతా కూడా మద్దతుగా తెలంగాణ భవన్ కు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ఒకవైపు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. వారంతా కూడా ఇప్పుడు కేటీఆర్ కు అనుకూలంగా నినాదాలు చేస్తూ వాళ్ళంతా కూడా సంఘీభావం తెలుపుతున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఇందులో ప్రధానంగా ఒకవైపు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్తిక్ రెడ్డి, అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మిగతా నేతలంతా ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఒకవైపు కేటీఆర్ ఈ కేసు సంబంధించి కడిగిన ముత్యంలో బయటపడతారని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఒకవైపు అంటున్నారు. మీరు చెప్పండి, ఒకవైపు అడ్వకేట్గా ఉపేందర్ మీరు చెప్పండి, అనేక కేసులు చూసి ఉంటుంటారు, పదే కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తుందని మీరు చెప్పింది ఆరోపిస్తారు కదా, ఎలా ఉంటుంది ఈ కేసుకు సంబంధించి? అయితే ఇది ప్రధానంగా మనం చూసినప్పుడు ఏంటి అంటే ఏసీబీ కేసు అనేది తీసుకొచ్చారు. ఏసీబీ కేసు అనేది యాంటీ కరప్షన్ బ్యూరో. దీంట్లో ప్రధానంగా ఏంటి అంటే లంచానికి సంబంధించినటువంటి అంశం. లంచానికి ఒకరు డిమాండ్ చేసి ఉండాలి, లంచం ఒకరు ఇచ్చి ఉండాలి. ఈ పరిస్థితులలో ఏసీబీ సెక్షన్ అనేది వర్తిస్తుంది. కానీ ఇక్కడ లంచం అడిగినట్టు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, లంచం తీసుకున్న వాళ్ళు లేరు. ఇక్కడ ప్రభుత్వమే డైరెక్ట్ నేరుగా అకౌంట్ నుంచి ఏదైతే హెచ్ఎండిఏ బ్యాంకు, నేషనల్ బ్యాంక్ ఉన్నదో దాని నుంచి ఫార్ములా ఈ వాళ్ళకి అకౌంట్కి వెళ్ళిపోయాయి డబ్బులు. ఈ డబ్బులు నేటి వరకు కూడా అక్కడనే ఉన్నాయి. కేటీఆర్ గారు కూడా నువ్వు ఎవరైతే A1 అని పెట్టినావో, A2 అని పెట్టినావో వాళ్ళు కూడా చెప్పినారు మీ డబ్బుల్ని అక్కడికి పంపినాము, ఆ డబ్బులు అందులో ఉన్నాయి. నేటి వరకు ఆ డబ్బుల్ని తీసుకురావడానికి ఏం ప్రయత్నం చేయలేదు. ఇక్కడ ఏసీబీ కేసు ఎట్లా వస్తుంది? ఇక్కడ దొంగతనం ఏముంది, ఇక్కడ లంగతనం ఏముంది? అయినా నువ్వు కేసులు పెట్టినావు కావాలని చెప్పేసి కేటీఆర్ గారిని ఇరికించి అరెస్ట్ చేయాలని ఏదో ప్రయత్నం చేస్తున్నావు. అయినా కూడా కేటీఆర్ గారు ఏమన్నారు, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన విషయాలన్నీ ఏ డాక్యుమెంట్ కావాలన్నా నేను ఇస్తా, అన్ని డాక్యుమెంట్లు తీసుకొని చూపించాడు. ప్రతి అసెంబ్లీలో చర్చ పెట్టమని చెప్పాడు. ఇవాళ ఇక్కడ ఎందుకని 4 గోడల మధ్యలో ఇలా ఏసీబీ కేసులో ఆఫీస్ విషయంలో 4 గోడల మధ్యలో మీరు పెట్టడం ఎందుకు? డైరెక్ట్ అసెంబ్లీలో చర్చ పెట్టండి, అసెంబ్లీలో ప్రతి విషయం మాట్లాడదాం. ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడండి, నేను మాట్లాడతా. నీ మీద కూడా ఏసీబీ ఉంది, నా మీద ఏసీబీ ఉంది, ఇద్దరం కలిసి ఏసీబీ ఆఫీస్కి వద్దాం, లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడదాం. ఏకంగా ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా లైట్ డిటెక్టర్ టెస్ట్ కి ఆఫర్ ఇచ్చిన నాయకుడే లేడు. ఒక్క దమ్మున నాయకుడు, స్వచ్ఛమైన నీతి నిజాయితీ పడిన నాయకుడు మా కేటీఆర్ఏ. ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు, ఆయన చదువుకొని వచ్చిండు, అన్ని దేశాల్లో చూసిండు, అవినీతిని అంతమొందించాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఈ దేశంలోనే అవినీతి మీద పోరాడుతున్నటువంటి వ్యక్తులలో ఆయన ఒకరు. అలాంటి వ్యక్తిని నువ్వు ఈరోజు తప్పుడు కేసులో బనాయించావే. అందుకే ఏమంటున్నాడు, లైట్ డిటెక్టర్ టెస్ట్. దమ్ముంటే, మీకు చేవ ఉంటే, మీలో దమ్ము, నీతి, నిజాయితీ, మీరు కూడా ఒక ప్రజలలో ఒక నిజాయితీ ఆదర్శమైన రాజకీయ నాయకులుగా మీరు ఎలుగొందాలంటే దమ్ముంటే ఈ సవాల్ని స్వీకరించాలని చెప్పి
ముఖ్యమంత్రి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయినా కూడా లగచర్ల కేసులు అంటావు, కాసేపు ఫార్ములా ఇ అంటావు, కాసేపు విద్యుత్ కొనుగోలు అంటావు, కాసేపు కాళేశ్వరం అంటావు, కాసేపు కేసీఆర్ గారికి నోటీసులు అంటావు, హరీష్ రావు గారికి నోటీసులు ఉంటావు. మీకు చిత్తశుద్ధి ఉంటే సిట్ ఉన్నది, ఏసీబీ ఉన్నది, పోలీసు ఉన్నది. మీరు ఇన్ని రోజుల నుంచి అంటే ఎలాంటివి కూడా లేకుండా తప్పుడు కేసులతోటి కాలయాపన చేసి కమిషన్ల పేరుతోటి నోటీసుల పేరుతోటి దఫాలుగా పిలవటం అనేది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు. రాబోయే కాలంలో మీకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. తెలంగాణ భవన్ కు చేరుకున్నటువంటి కేటీఆర్ కు బీఆర్ఎస్ నేత కూడా సంఘీభావం ఇక్కడ తరలి వచ్చారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి ఖాళీగా ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్ళనున్నారు. ఇప్పటికే రెండు సార్లు హాజరైనటువంటి కేటీఆర్ దీనికి సంబంధించి తొలిసారి అడ్వకేట్ తో వస్తున్న సందర్భంగా ఒకవైపు ఏసీబీ అధికారులు డినై చేయడంతో కూడా హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు. పర్మిషన్ తీసుకున్న తర్వాత మరోసారి ఏసీబీ అధికారుల ముందు హాజరయ్యారు. అప్పుడు దాదాపుగా 6 గంటల పాటు విచారణను ఆయన ఎదుర్కొన్నారు. ఈ రోజు కూడా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇందులో ప్రధానంగా నిధుల బదిలీకి సంబంధించి విషయంలో 44 కోట్ల రూపాయలు ఒకవైపు హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఒకవైపు ఫార్ములైజ్ కి సంబంధించిన విషయంలో వాళ్ళ అక్కడికి వెళ్ళి వాటికి సంబంధించిన విషయంలో వాళ్ళంతా ఎదుర్కొంటారు. మనతో పాటు దూదుమెట్ల బాలా వాటి తెలుసుకుందాం. బాలా చెప్పండి, ఒకవైపు ఇప్పటికే 2 సార్లు ఏసీబీ విచారణకు వెళ్ళారు, ఈసారి 3వ విచారణకు వెళ్తున్నారు. ఈసారి అరెస్ట్ చేస్తారని ఒక రూమర్స్ బయట బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఎందుకు ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి? సార్, ప్రజాస్వామ్యంలో ఇవాళ 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అని చెప్పినావు. 7వ గ్యారంటీ అంటే ప్రజా సమస్యల గురించి కొట్లాడుతూ అరెస్ట్ చేయడమా? లగిచర్ల గిరిజన రైతాంగం కోసం కేటీఆర్ కొట్లాడుతూ ఉన్నాడు. నేను దానికోసం జైలు వేస్తామంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడినందుకు జైలు పోవడానికి మా కేటీఆర్ సిద్ధమని తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ ఏసీబీ పేరుతోటి ఇవాళ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసం కార్ రేసింగ్ పెడితే ఇవాళ ఏసీబీ విచారణ పేరుతో ఇవాళ రాష్ట్రం యొక్క ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్న ఈ రేవంత్ రెడ్డిని జైలు వేయాలన్నా, రాష్ట్ర ఇమేజ్ పెంచిన కేటీఆర్ జైలు వేయాలన్నా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇవాళ రుణమాఫీ చేయండి నువ్వు, రైతు బంధు ఇయ్యండి నువ్వు, ముసలమ్మలకు పింఛన్ ఇయ్యండి నువ్వు, తులం బంగారం ఇయ్యండి నువ్వు, స్కూటీ ఇయ్యండి నువ్వు. ఇలా అన్ని రకాల పైసలు ఇవ్వకుండా పైసలు లేవు అని చెప్పి రాష్ట్రాన్ని దివాలా తీస్తుంది నువ్వు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, అయ్యా పైసలు లేవు అంటే అప్పుడు అన్నావు కదా, మాకు పరిపాలన కొత్త కాదు, మాకు చాలా అనుభవం ఉన్నది, కాంగ్రెస్లో స్టార్ ఓట్స్ ఉన్నారు, మేము ఒక్కసారి నోరు కట్టుకుంటే వాడు రుణమాఫీ మొత్తం కథమైద్దాం. మరి ఓళ్ళు తెరిచిరా? రేవంత్ రెడ్డి తెరిచిండా నోరు? నీ మంత్రులు తెరిచిర్రా? నీ ఎమ్మెల్యేలు తెరిచిర్రా? ఓళ్ళు నోరు తెరిచిర్రు? లేకపోతే మీరు పక్కనుంటే మీ లక్ష్మీ మంత్రులు ఏమన్నా నోరు తెరిచిర్రా? ఇక లక్ష్మీ మంత్రులు అంటే వాళ్ళంటే వాళ్ళ భార్యలు కూడా వచ్చి కమిషన్లు అడుగుతున్నారు, 10% కమిషన్లు అడుగుతున్న పరిస్థితి. ఇవాళ మేము అంటలేము సార్, బీఆర్ఎస్ పార్టీకి అంటే మేము ఆరోపణ చేసినట్టు. ఇలా వాళ్ళ మంత్రులు ఏదైతే ఎమ్మెల్యేల భార్యలు ఎవరుతున్నారో 10% ఇస్తావా బిల్లు పాస్ చేస్తానే పరిస్థితికి వచ్చింది. ఈ 10% ఎందుకని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యే అనురీధర్ అడిగితే 10% ఢిల్లీ పోవాలరా భయ్, నీకేం తెలుసు బాధ ఢిల్లీ బాధలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా నేను అడుగుతా ఉన్నాను, ఇలా కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్ట్ని కట్టి తెలంగాణ రైతాంగానికి ఒక జీవనధార చేసినటువంటి కేసీఆర్ ఏమో కమిషన్ ముందు హాజరవుతారట, వీళ్ళు 20% కమిషన్ తీసుకున్నాడో దర్జాగా తిరుగుతున్నారట. ఇలా నేను అడుగుతా ఉన్నా ఏకస్వామి గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, అనేక సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాలు మమ్మల్ని చూసినారు. ఇలా నికార్సుగా మేము కొట్లాడింది మేము కాదా? మా కేటీఆర్ కాదా? మా కేసీఆర్ కాదా? నీ లెక్క తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ మేము ఎక్కబెట్టలే, తెలంగాణ ఉద్యమంలో మేము ఇక్కడ ఆంధ్ర వాళ్ళ పంచన చేరలే, తెలంగాణ ఉద్యమంలో మేము అన్యాయం చేయలే. మా కేసీఆర్ కానీ మా కేటీఆర్ కానీ తెలంగాణ ఉద్యమంలో నికార్సుగా ప్రజల వెనకాల ఉండి ప్రజల కోసం ప్రజల చేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మా నాయకుడు కేసీఆర్, మా నాయకుడు కేటీఆర్. అటువంటి నాయకుల పైన ఉమ్మేయాలని చూస్తున్నావు. సూర్యుడి పైన ఉమ్మేస్తే రేవంత్ రెడ్డి మళ్ళీ నీ ముఖానే పడదని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నా ఏకస్వామి గారు. ఇలా 100% ఇలా మీడియా గమనించాల్సిన అవసరం ఉంది, ఇలా మీడియా మిత్రులు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకు కేటీఆర్ పైన కేసు? కార్ రేసింగ్ పెట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినందుక, కార్ రేసింగ్ పెట్టి 2023లో 11-12 రోజులు నిర్వహించిన ఈ కార్ రేసింగ్ ద్వారా పెట్టుబడులు వచ్చినందుక, కార్ రేసింగ్ పెట్టి ఈ హైదరాబాద్లో పర్యావరణాన్ని కాపాడాలని, కాలుష్య రహితమైన హైదరాబాద్ చేయాలని చెప్పేసి ఎలక్ట్రికల్ ఇంజన్ని ఏదైతే ప్రమోట్ చేయాలని ఆలోచించినందుకు మీరు ఇలా కేసులు పెడతా ఉన్నారా? ఎందుకు కేసులు పెడతా ఉన్నారు? గిరిజన రైతాంగం యొక్క భూములు గుంజుకునేది మీరే, అది అడిగితే కేటీఆర్ మీద కేసు. ఇలా పేదోళ్ళ ఇల్లు గుడిసెలు హైడ్రా పెడుతున్న కూలగొట్టేది మీరే, అది అడిగితే కేటీఆర్ మీద కేసు. రైతు బంధు అమలు చేయింది మీరే, అది అడిగితే కేసు. రుణమాఫీ చేయింది మీరే, అడిగితే కేసు. అయ్యా సిగ్గు లేక నీ కొండారెడ్డి పల్లెలో కూడా కాలేదు నాయన రుణమాఫీ అని చెప్పేసి మా యూట్యూబ్ జర్నలిస్టు పోతే మహిళలను చూడకుండా వాళ్ళని కూడా కొట్టినావు కదా. ఆ మహిళా జర్నలిస్టు గురించి అసెంబ్లీలో ఏం మాట్లాడి ముఖ్యమంత్రి? దగులుబాజీలను మాట్లాడతాడా? బట్టలు ఉడబికి తీసుకొడతామని మాట్లాడతాడా? ఇవాళ ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు. ఈ తెలంగాణ రాష్ట్రం లేకపోతే ఏడబూట్లు నాకేదో తెలిసినా
చాలా మంది ఫేస్బుక్ సోషల్ మీడియాలో వస్తూ ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూర్చొని వచ్చేది రేవంత్ రెడ్డి. కాబట్టి అయ్యా ఈ రాష్ట్రమే సాధించబోతున్నాం. ఎక్కడ ఉండేవానివి? ఆంధ్ర వాళ్ళ బూట్లు నాకేవానివి. ఇలా కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించబట్టి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని తొలి ముఖ్యమంత్రిని పట్టుకొని బట్టలు ఉపదీసి కొడతా, కనుగుడ్లు గోళీలు ఆడుకుంటా, షెడ్యూల మీద చెప్తా, ముక్కలుగా నరికేస్తని మాట్లాడుతూ ఉన్నాడు ఏకస్వామి గారు. ఇలా మీడియా గమనించాల్సిన అవసరం ఉంది, తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉంది, మేధావులు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ కోటి రతనాల వీణని చెప్పేసి కోటి ఎకరాల మాగాని చేసిన కేసీఆర్ ఏమో కేసులతో ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఏమో కుర్చీ మీద కూర్చున్నాడు. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టే వెనకటి గూనవేల మాల అనేటువంటి ఏదైతే సామెత ఉందో రేవంత్ రెడ్డికి 100% వర్తిస్తూ ఉంది. 100% అయ్యా నికార్సైన సైనికులం, కేటీఆర్ సైనికులం, కేసీఆర్ సైనికులం. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకో, లొట్టపీస్ కేసు అని చెప్పి మా కేటీఆర్ చెప్పింది కదా, 100% నీ కేసులన్నీ లొట్టపీస్ కేసులే. డెఫినెట్గా మా కేటీఆర్ వెనకాల ఈ గులాబీ సైన్యం ఉంది. ఎన్ని కేసులు పెట్టుకో, గిరిజన రైతాంగం కోసం కొట్లాడతాం. ఎన్ని కేసులు పెట్టుకో, రుణమాఫీ కోసం కొట్లాడతాం. ఎన్ని కేసులు పెట్టుకో, రైతు బంధు కోసం కొట్లాడతాం. ఎన్ని కేసులు పెట్టుకో, ముసలిమల పింఛన్ కోసం కొట్లాడతాం. ఎన్ని కేసులు పెట్టుకో, తులం బంగారం కోసం కొట్లాడతాం. ఎన్ని కేసులు పెట్టుకో, కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం కొట్లాడతాం. ఎన్ని కేసులైనా పెట్టుకో, స్కూటీల కోసం కొట్లాడతాం. ఎన్ని కేసులైనా పెట్టుకో, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతాం. కొట్లాడేవాడే మా కేటీఆర్ వెనకాల యువ సైన్యం ఉందని చెప్పేసి ఖబర్దార్ తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వారి ర్యాలీకి వెళ్ళనున్నారు. ఒకవైపు పోలీసులు కూడా తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేశారు, బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఒకవైపు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఇక్కడికి తరలి రావడంతో కూడా ఒకవైపు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ దెబ్బతింటున్న ఉద్దేశంతో కూడా గతంలో జరిగినటువంటి పరిణామాలతోటి పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. మరోవైపు 12 గంటల సమయంలో పక్కన ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తున్న నేపథ్యంలో ఈ పరిసర ప్రాంతాలంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఒకవైపు బందోబస్తుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని రకాలుగా కూడా ఇక్కడ బందోబస్తు విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పోలీసులు అయితే జాగ్రత్త పడుతున్నారు. దీంతో ఈరోజు ఏసీబీకి సంబంధించి ఈరోజు ఏం జరుగుతుంది, కేటీఆర్ను ఎలాంటి అంశాలపైన ఈరోజు విచారించనున్నది కూడా కొంత సస్పెన్స్గానే ఉన్నది.